అందరికీ నమస్కారం. ఈరోజు క్రైమ్ అవేర్నెస్ ఛానల్లో ఈ వీడియో ఇస్తున్నాను. వాస్తవానికి ఎస్పీ మెయిన్ ఛానల్ ఇద్దాం అనుకున్నా, బట్ ఇది క్రైమ్ అవేర్నెస్ ఛానల్ని ఇవ్వాలి. ఆమె నాకు చేసిన చాట్, నా సెకండ్ నెంబర్ ఉంది కదా, సెకండ్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ ఇన్సూరెన్స్ పర్పస్ ఇచ్చిన నెంబర్. దానికి చాలామంది వాళ్ళ పర్సనల్ మెసేజ్ పెడుతున్నప్పుడు నేను చెప్పున్నాను, వీలైతే నేను మాట సాయం చేయగలిగితే చేస్తున్నా, నో కాల్స్ అని కూడా క్లియర్గా చెప్పేస్తాను. బట్ ఈమె వాయిస్ ఫైల్ పంపింది, అది విన్న తర్వాత నాకు బాధేసింది. ఇటువంటి ఆడవాళ్ళు మన సమాజంలో ఎంతోమంది. ఆమె అడిగింది, ఆ వాయిస్ తెలుసుకున్న తర్వాత అటాచ్ చేస్తాం చూడండి. నాలాగే ఇంకెవరు బాధపడకూడదన్నా, ఇబ్బంది పడకూడదన్నా, తాను చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే అతి మంచితనం. మనం ఎవరికైనా డబ్బు ఇస్తున్నప్పుడు, నేను చాలామందికి ఇదే చెప్పే, వీడియోస్ కూడా ఇదే చెప్పే, ఎవరికైనా డబ్బు ఇస్తున్నప్పుడు ఆ డబ్బు రాకపోయినా తట్టుకునే ధైర్యం, తట్టుకునే అంత శక్తి నీకు ఉండాలి. అదర్వైజ్ ఇతరులకు డబ్బు ఇవ్వమాదు. తెలిసిన వాడైనా తెలియని వాడైనా ఏదైనా తనఖా పెట్టుకున్నా నువ్వు వాడికి డబ్బు ఇస్తే అది రానప్పుడు నువ్వు తట్టుకునే శక్తి ఉండాలి. ఎందుకు? అలా తనఖా పెట్టాడుగా, దీన్ని అమ్ముకుంటా, దీన్ని ఉంచుకుంటా, పర్లా. తనఖా ఏం పెట్టలేదా, మంచితనం మీద ఇచ్చానా, చెక్కు తీసుకొని ఇచ్చానా, ఆ చెక్కు బౌన్స్ అయిందా, సర్లే కేసేద్దాం, సర్లే వదిలేద్దాం, నా దగ్గర నుంచి ప్రశాంతం పోద్దాం, ఇంకోసారి ఎవరికి ఇవ్వద్దు ఇలా. బట్ ఈమె చేసింది, ఒక ఆడవానికి ఇచ్చిందంట షాప్ ఏదో ఉంటే, ఆమె తీసుకుంది, ఆతో డబ్బులు ఏమంటే ఇవ్వకపోగా ఈమె ఏది ఇబ్బంది పెడితే ఈమె మీద కేసు పెట్టిందంట. తర్వాత మధ్యలో వేరే వాళ్ళు మరలా చెప్తున్నా, నేను సాయం చేస్తానమ్మా, అదమ్మా ఇదమ్మని ఎవడైనా వస్తే బ్లైండ్గా మాత్రం నమ్మకండి. సాయం చేస్తాను వాడికి మరలా డబ్బులు ఇచ్చి వాడిని మేపకండి. అది మొత్తం నలుగురు దగ్గర మోసపోయింది. షీ టీమ్ నెంబర్ ఇచ్చాను, వాళ్ళు మీకు సాయం చేస్తారని అప్రోచ్ అవ్వమని చెప్పాను. నాకు మరలా వాయిస్ ఫైల్స్ ఉన్నాయి, వీడియో అన్నీ పెడతా అంటే వద్దని చెప్పాను. మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీ పర్సనల్ సేవే నాకు చెప్పొద్దు, నాతో డిస్కస్ చేయొద్దు. నాకు నిజంగా చాలా ఇబ్బంది అది, ఓకేనా? ఎందుకంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా చాలా అంశాలు ఉంటాయి. మీ పర్సనల్ అన్నప్పుడు అందులో నేను ఇన్వాల్వ్ అయ్యాను అంటే లేనిపోని విధంగా మీతో పాటు నేను కూడా స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఎందుకంటే మరి అవి నేను కూడా మీతో పాటు డిస్కస్ చేసేసి ఎలా చేయాలి ఏంటి అన్నప్పుడు మీకు సాయం చేయాలి కదా. సాయం చేయకుండా నావన్నీ తీసుకొని నాకు ఉపయోగం ఏంటి? సో అందుకే నాకు వద్దు, ఓకేనా? నేను అసలు పర్సనల్ విషయాలు ఇన్వాల్వ్ కాను. లేడీస్ విషయాలు అంటే ఆమడ దూరం ఉంటాను. మగవాళ్ళు కానీ ఏదైనా ఒక మాట చెప్పగలుగుతాను తప్ప లేడీస్ అంటే అవ్వాలి కాదు. అందుకే నేను ఫోన్ కూడా మాట్లాడను. వెనకాల పెట్టాల్సిన స్క్రీన్ షాట్స్ మొత్తం అవి చాటింగ్వి. అంతిమంగా నాకేం చెప్పానంటే, ఏడవద్దండి, బాధపడద్దండి, షీ టీమ్కి అప్రోచ్ అవ్వండి అని వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చున్నాను. ఈ వీడియో ఎందుకు ఇస్తున్నానంటే, స్టార్టింగ్ చెప్పింది, మరలా చెప్పింది, ఇప్పుడు చెప్తుంది కూడా ఒకటే. ఎవరినైనా కానీ నమ్మి డబ్బులు ఇస్తున్నారు అంటే ఒకటి దాన్ని తనఖా పెట్టుకొని ఇవ్వండి, లేదన్నప్పుడు ఆ డబ్బులు రాకపోయినా ఇబ్బంది ఉండదు అనుకుని ఇవ్వండి, ఓకే? తర్వాత ధైర్యం అనేది ఉండాలి. డబ్బుతో వ్యాపారం చేస్తున్నా, డబ్బు ఎవరికొని ఇస్తున్నప్పుడు, అది లేనప్పుడు చేయకండి. ఆమె వాయిస్ ఫైల్స్ పెట్టారు, నాకు తెలుసు అందులో ఎడిటింగ్ చేస్తున్న ఏమీ లేవు, పర్సనల్ డీటెయిల్స్ కూడా ఏమీ రివీల్ చేసినట్లేదు. బట్ ఆమె బాధ చెప్పింది, ఆమె బాధ మీకు తెలియాలి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు మన సమాజంలో ఎంతోమంది ఉన్నారు బాధపడుతున్న వాళ్ళు. డబ్బు కోసం నమ్మించి మోసం చేసి కుప్పలు అన్నారు. అలా మీలో ఇంకెవరు మోసపోవద్దని క్రైమ్ అవేర్నెస్ ఛానల్ ఈ వీడియో ఇస్తున్నాను. కానీ మీరు పెట్టే ప్రతి వీడియో నేను చూస్తాను అన్నయ్య. నేను వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆమె మాట్లాడింది, నేను మాట్లాడింది, నాకు ఎలా చెప్పి తీసుకుందా లేదా, ఇచ్చిందా ఇవ్వలేదా, నేను అబద్ధం చెప్తున్నానా నిజం చెప్తున్నానా, మొత్తం రికార్డ్స్, ఆమె మాట్లాడిన వీడియో కూడా నేను మీకు పెడతాను. ఆమె తీసుకునేటప్పుడు ఎలా మాట్లాడింది, తీసుకున్నాక ఎలా మాట్లాడుతుంది అన్నది కూడా మీకు పెడతాను అన్నయ్య. నాకు ఒక్క సహాయం చేయండి. ఇలా ఎవ్వరికి నమ్మి సొంత స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇచ్చి ఇబ్బంది పడకూడదని మటుకి ఒక వీడియో చేసి అయితే జనాలకు అవేర్నెస్ కోసం పెట్టండి ప్లీజ్. నాలాగెవరూ సఫర్ అవ్వద్దు. నిజంగా నేను ఎలా బ్రతుకున్నానో నాకు అర్థం కావట్లేదు. ఆమె త్రూన ఇంతమంది ఇబ్బంది చేశారు. మొత్తం దాదాపు 18 లక్షల దాకా నేను చిట్టీలు వేసేదాన్ని. నేను ఇచ్చి మోసపోయాను, చాలా బాధపడుతున్నా, సఫర్ అవుతున్నా. నాలాగెవరు అవ్వద్దు అని మటుకి ఒక వీడియో చేసి అయితే పెట్టండి. నేను ఎక్కడ అబద్ధం చెప్పట్లేదు, నేను ఎక్కడ తప్పు చేయలేదన్నయ్య. కాకపోతే నమ్మి ఇచ్చాను, ఎటువంటి ఎవిడెన్స్ ఇవ్వకుండా తీసుకోకుండా నాకు ఇలా మోసం చేస్తారు, ఇలా ఉంది సొసైటీ అని నాకు తెలీదు. నేను చాలా సఫర్ అవుతున్నాను అన్నయ్య. నేనైతే నీకు పెడతాను, ప్లీజ్ వినండి, చూడండి. ఎవరు తప్పుందో
నేనైతే ఎవిడెన్స్ తీసుకోకుండా ఇవ్వకూడదని నాకు తెలీదు. జనాలు మోసం చేస్తారని నాకు తెలీదు. నాకు అంతగా సొసైటీ తెలీదు అన్నయ్య. నా దగ్గర చిట్టి వేసేవాళ్ళు కొంతమంది తీసుకున్నారు. వాళ్ళు కరెక్ట్‌గానే ఇచ్చారు. అందరూ ఇలానే ఉంటారు అని అనుకున్నాను. అందరూ అలా ఉండరు అన్నయ్య. ఒక 5% అలా ఉంటారు. 95% మోసం చేసేవాళ్ళు ఉన్నారు ఈ సొసైటీలో మటికి. నా తప్పైతే నాకు చెప్పండి అన్నయ్య. మీరైతే ఒక వీడియో చేసి మటికి తప్పకుండా పెట్టండి అన్నయ్య ప్లీజ్. కానీ ఎంతమందో ఇలాంటి పరిస్థితుల్లో సూసైడ్‌లు చేసుకుంటున్నారు. నేను కూడా చేసుకుందాం అనుకున్నా. కానీ నా పిల్లలు గుర్తొచ్చారు. నన్ను నమ్మించిన వాళ్ళు గుర్తొచ్చారు. వాళ్ళని నేను మోసం చేయకూడదు. నేను వెళ్ళిపోయినా నా డబ్బులు నాకు తిరిగి వస్తాయని నమ్మకం లేదు. నేను బ్రతికి నా డబ్బులు నేను తెచ్చుకొని నేను ఇవ్వవలసిన వారికి ఇవ్వాలి. వాళ్ళ రెక్కల కష్టం ఎవ్వరు నష్టపోకూడదనని ఆలోచనతోటే నేను బ్రతుకున్నాను, పోరాడుతున్నాను. కుమిలిపోతూ నేను బ్రతుకుతున్నాను అన్నయ్య. ఇది మట్టికి ఒక్కసారి మీరు ఆలోచించి వీడియో చేసి పెట్టండి. ఇన్నిటి గురించి మీరు ప్రతి ఒక్క అంటే సొసైటీలో జరిగే ప్రతి ఒక్క విషయం గురించి జనాలలో అవేర్నెస్ తెస్తున్నారు. న్యాయబద్ధంగా ఉంటారు. నేను ప్రతిదీ చూస్తున్నా, వింటున్నాను. మీ ప్రతి వీడియో నేను చూస్తాను. ప్రతి ఛానల్ కూడా నేను సబ్స్క్రైబ్ చేస్తున్నాను. కాబట్టి ఈ హెల్ప్ నేను కోరుతున్నాను. నాలాగైతే ఎవరు అవ్వకూడదు. ఈ మధ్య కాలంలో నేను చాలా చోట్ల వింటున్నాను. కానీ ఇక నుంచి అవ్వకూడదన్న, తగ్గిపోవాలి రోజుకు రోజుకి. ప్లీజ్ అన్నయ్య.